హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఓట్స్తో ఒక టేస్టీ హెల్దీ దోశ రెసిపీని చూద్దాము. దోశలు కూడా బాగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. దీంతో పాటుగా టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూద్దాము. దోశలు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి మీరు కూడా ఓట్స్తో చేసే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దోశ పిండి కోసం ఒక గిన్నెలో 2 కప్పుల ఓట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఓల్డ్ ట్రెడిషనల్ ఓట్స్ అంటారు కదా, రోల్డ్ ఓట్స్ అవి తీసుకున్నాను. మీరు మామూలు ఓట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు మినపగుళ్ళు, ఈ మినపగుళ్ళతో పాటు 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మొత్తం కలిపి 1 కప్పు. ఇవి కూడా వేసేసుకుని వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. వీటితో పాటుగా 1 స్పూన్ మెంతులు కూడా వేసేసుకుని నానబెట్టేసుకోండి. నేనైతే 5 అవర్స్ పాటు నానబెట్టేశాను. చూడండి చక్కగా ఓట్స్, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ నానబెట్టుకున్న ఓట్స్ని కొంచెం వేసుకుంటూ తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలాగే 2-3 వాయిల్గా గ్రైండ్ చేసేసుకుని పిండి అంతటిని కూడా గిన్నెలోకి వేసేసుకుని చేత్తో బాగా పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చేత్తో కలిపితే పిండి త్వరగా పులుస్తుంది. వాతావరణం పైగా చల్లగా ఉంది కదా, చేత్తో కలిపితే పిండి త్వరగా పులుస్తుంది. ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పిండి చూడండి చక్కగా పులిసింది కదా. ఇందులో తగినంత ఉప్పు వేసి కలిపేసుకుని కావాల్సినంత పిండిని తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి 2-3 రోజుల పాటు పిండిని వాడుకోవచ్చు. ఓట్స్ దోశకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము. మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 7-8 పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేయించి వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ గ్రైండ్ అయిన తర్వాత చివర్లో 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. మనకి మధ్యలో ఈ కొత్తిమీర తగులుతుంటే బాగుంటుంది. మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తెలిపేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాను. అలాగే పోపులో 1 స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించేసుకుని ఆ పోపు ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీ కొత్తిమీర కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసి మనకి గరిటె జారుడుగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఓట్స్తో మనం ఇన్స్టెంట్గా కూడా అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. పిండిని ఈ విధంగా గరిటె జారుగా కలిపేసుకుని దోశలు వేసేసుకోవడమే. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని 1 గరిటెడు పిండిని వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే పల్చగా వేసుకోవచ్చు. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ ఓట్స్ దోశ నిదానంగా కాలితే చక్కగా క్రిస్పీగా వస్తాయండి. బాగా ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా దోశ. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. అయితే నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా క్లీన్ చేసేసి దోశ వేసుకోవాలి. దోశ పల్చగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. నేనైతే ఈసారి పొడి దోశ వేస్తున్నాను. పైనుంచి పుట్నాల పొడి చల్లేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి దోశని ఎర్రగా కాల్చుకుంటే దోశ రుచి అద్దరిపోతుందండి. ఈ పుట్నాల పొడిని స్టవ్తో పని లేకుండా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. రెసిపీని చివరిలో చూద్దాము. క్రిస్పీ ఓట్స్ పొడి దోశ, కొత్తిమీర కొబ్బరి చట్నీ, ఈ రెండింటి కాంబినేషన్ అయితే టేస్ట్ అద్దరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఓట్స్ దోశని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం పుట్నాల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో 1 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, 1 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 కప్పు పుట్నాలకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక నేను 1 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేస్తున్నాను. బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా ఫైన్ పౌడర్లా చేసేయద్దు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర మెత్తగా పొడి అయిపోకూడదు, మధ్యలో జీలకర్ర కనిపిస్తూ ఉండాలి. అంతేనండి, పుట్నాల పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని దోశపైన చల్లుకోవచ్చు, కొంచెం నెయ్యి వేసి ఇడ్లీలో తినొచ్చు, వేడివేడి అన్నంలో తినొచ్చు. ఇంకా వేపుడు కూరలు చేసినప్పుడు చివర్లో చల్లితే కూడా చాలా రుచిగా ఉంటాయి వేపుడు కూరలు.